రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మహిళా నాయకురాలు తిరుపతి అనుష అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు చీరలను పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ వంటి నాయకుడు జన్మదిన వేడుకలు ఆ నాయకుడు ఎన్నో జరుపుకోవాలని అంటున్న తిరుపతి అనుషతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ వ్యాప్తంగా కూడా ఇదే తరహాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ చాలా వైభవంగా ఇక్కడ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత పుట్టినరోజు ఏ విధంగా జరుగుతాయి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ మహిళా నాయకురాలు తిరుపతి అనుష ఉన్నారు. చెప్పండి, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏంటి ప్రధానంగా? అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి 3 రోజుల క్రితం చూసుకుంటే మరి వినాయక చవితి ఎలా జరిగిందో మరి ఈరోజు మా దేవుడు కూడా, మా అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాకు దేవుడు, ఆరాధ్య దైవం. ఈరోజు పుట్టినరోజు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా వాళ్ళకి తాహత తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు అందులో భాగంగా శివాలయం సెంటర్లో మరి మేము కూడా కొంతమంది మహిళలకి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక అంటే గతంలో బైక్ ర్యాలీలు లేదంటే కేక్ కటింగ్లు వీటికి, కానీ ఇప్పుడు పూర్తిగా కూడా సేవ చేయాలనేటువంటి ఒక నిర్ణయం అధినేత ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని, అదే తరహాలో జనసేన కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇదే విధానాన్ని ఎంచుకోవడం ఎట్లా చూస్తారు? మరి రాజుని బట్టి రాజ్యం ఉంటుంది, ప్రజలు ఉంటారు. మరి మా రాజు నిస్వార్థంగా సేవ చేసే గుణమే కాబట్టి మాకు కూడా మరి ఆటోమేటిక్గా మరి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజలకి సేవ చేయాలి, ప్రజల్ని ఎప్పుడు కూడా ఏ ఆపదలు ఉన్నాయా వాటి నుంచి రక్షిస్తూ వాళ్ళకి అండగా ఉండడమే మా బాధ్యత. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లోనే మేము కూడా నడుస్తున్నాం. ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఏదైతే కేడర్ నుంచి అంటే మెంబర్షిప్ లీడర్షిప్ ఏదైతే మీ నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆ విధానాన్ని ఎట్లా చూస్తారు? ప్రతి ఒక్క కార్యకర్తను కూడా నాయకునిగా తీర్చిదిద్దుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, విధానాన్ని ఎట్లా చూస్తారు? అసలు నాయకత్వం అంటేనే ఒక నాయకుడు వెనకాల నాయకత్వం, ఒక పిలుపు ఇచ్చాడంటేనే ఒక నాయకుడు వెనకాల వేల మంది రాదు. మరి ఆయన చెప్పింది కరెక్టేగా, మెంబర్షిప్ నెంబర్ అని చెప్పి కరెక్టే కదా సార్ చెప్పింది కూడా, అదే మేము కూడా నమ్ముతున్నాం. ఒక నాయకుడిగా లక్షణాలు మనలో ఉంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారు గుర్తిస్తారు. కళ్యాణ్ గారు ఆయన ఏ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ వచ్చారో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన నిదర్శనంగా తీసుకొని జన సైనికులందరూ కూడా ముందుకెళ్తారని కూడా ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరకాల పరిపాలన కనుక చూస్తే పవన్ కళ్యాణ్ గారు తన మార్కు ఈ 5 శాఖల పైన వేశారనుకోవచ్చు. ఈ పుట్టినరోజు ఈ మార్కు ఎలా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మార్కు ఎలా ఉంటుంది? మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రతి ఒక్క పని మరి ఇన్ని రోజులు కూడా కార్యకర్తల్ని పట్టించుకోలేదనే అభిప్రాయంతోనే మరి ఎవరు ఏమనుకున్నా కూడా కేవలం ప్రజల కోసమే, ప్రజలు నిస్వార్థంగా, అంటే మనం ఎప్పుడూ చూడని విధంగా అరకులో నేను వెళ్ళినప్పుడు ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు కళ్యాణ్ గారు అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి ఒకప్పుడు, 1 సంవత్సరం క్రితం. ఇప్పుడు అరకులో కానీ పాడేరులో కానీ ఎక్కడైనా కళ్యాణ్ గారి ఫోటో ఒకసారి చూపించు బాబు, ఆ బాబు ఎవరు ఒకసారి చూపించండి అని చెప్పి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేకుండా దేవుడితో సమానంగా కొలుస్తున్న పరిస్థితి ఈరోజు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఒక నిస్వార్థమైన సేవ ఏంటో, ఆయన యొక్క గుణం ఏంటో మనకు కాదు, పెద్దవాళ్ళతో సహా అందరికీ తెలిసింది. అదేవిధంగా ప్రజలకు కూడా రాబోయే రోజుల్లో జన సైనికులు కూడా మొత్తం కూడా ఒక ఆర్డర్లోకి వచ్చేస్తుంది. మా కళ్యాణ్ గారు చెప్పినట్టు రాష్ట్ర కమిటీలు అదేవిధంగా మండల కమిటీలు కూడా అతి తొందరలోనే వేయడం జరుగుతుంది. పార్టీ అంతా కూడా ఫార్మేషన్ అనేది రేపు మార్చి 16 కల్లా కూడా ఫైనల్గా వచ్చేస్తుంది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లాంటి నియోజకవర్గంలో చాలా బలమైనటువంటి లీడర్షిప్ కావాలి. ఖచ్చితంగా ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతా ఉన్నారు? పార్టీని కావచ్చు, కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా? ఖచ్చితంగా అండి, ఎవరు ఏమున్నా ఒక కుటుంబంలోకి వచ్చేసరికి మొత్తం మా వాళ్ళే. ఒక 5 చేతులు 5 వేళ్ళు ఒకే విధంగా ఉండవు. అదని చెప్పి ఒకే ఫ్యామిలీ కాకుండా పోము, అందరూ ఒక తాటి మీదకి వస్తారని అభిప్రాయపడుతున్నాము. ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారంటే ముందు పశ్చిమ నియోజకవర్గంలో పిచ్చండి. ఎంత కొట్టుకున్నా కళ్యాణ్ గారి బర్త్డే ఆగదు. కళ్యాణ్ గారు చెప్పిన మాట తూచా తప్పకుండా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పశ్చిమ నియోజకవర్గం వాళ్ళే. ఖచ్చితంగా సార్ ఏదో ఒక మంచి డిసిషనే తీసుకుంటారని అభిప్రాయపడుతున్నాం. ఎవరిని ఇచ్చినా కూడా ఒక పార్టీ లైన్లోకి వచ్చేస్తారు అందరూ అని తెలియజేస్తున్నారు. ఇది మొత్తానికి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ ఖచ్చితంగా కూడా పాటిస్తామంటూ కూడా జనసేన నాయకులు తిరుపతి అనుష చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం.